హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫార్మ్ వ్లాగ్స్. నేను మీ సాయి పటేల్. ఈరోజు మనం మేజ్ హార్వెస్టర్ అంటే మక్క కోసే మిషన్ ఎలా వస్తుందో చూద్దామండి. ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి దగ్గర 5 పనులుండి దీనికి హార్వెస్టర్ అనేది ఒకటేసారి 6 కర్రల దాకా 6 లైన్ల దాకా కోసుకపోతుందండి. ఇక్కడ చూసినట్టయితే ఈ ముందటి బ్లేడ్ లాగా ఇప్పుడు మన ప్యాడీ హార్వెస్టర్ లాగే ఉంటుంది. కానీ ఇది ఎలా అంటే మనం కంప్లీట్గా కింద దాకా వస్తుందండి. ఎందుకంటే కొన్ని కర్రలు అనేది కింద పడి ఉంటాయి కాబట్టి కంప్లీట్గా ఒక 2 ఇంచుల గ్యాప్ తోటి పైన తోటి ఇది అనేది గుంజుకుంటుంది కంప్లీట్గా. అంటే మనకు మక్కలు అనేది కంప్లీట్గా మనకు ఒలిచినట్టే వస్తుంది. ఎందుకనంటే ఆ లోపల బూరు తీసి ఆ కంకులు అనేది ఆ బెండు నుంచి వెళ్ళి డైరెక్ట్గా వేరవుతున్నాయండి. ఇలా అయితే మనకు చాలా వరకు వేసుకున్న తర్వాత మనకు కూలీల బిడత కానివ్వండి, ఈ ఎండాకాలంలో చూసుకున్నట్టయితే చాలా వరకు ఎవరు కూడా మనకు వర్క్ అనేది రావట్లేదు. ఎందుకంటే టెంపరేచర్ దాదాపు 40 నుంచి 45 దాకా ఉంటుంది. దీని ద్వారా మనకు మ్యాన్ పవర్ అనేది చాలా వరకు తగ్గింది. మనం మక్క వేసుకున్న తర్వాత ఒక ఎకరానికి కొయ్యడానికి దాదాపు 2 మనుషుల దాకా పడతారండి. అలాగే మళ్ళీ బూరు తీయడానికి 10 నుంచి 12 మంది దాకా పడతారు. ఇలా చూసుకున్నట్టయితే ఎకరాకి 7,000 దాకా ఖర్చు వస్తుందండి మనకు. మళ్ళీ దాని తర్వాత ఒక 10 రోజుల తర్వాత ఎండిన తర్వాత మళ్ళీ మనం మక్కల మిషన్ తోటి పడితే అట్లా ఒక 2,000 ఖర్చు వస్తుంది. ఇట్లా దాదాపు ఇలా చూసుకున్నట్టయితే 9,000 దాకా ఖర్చు వస్తుంది. ఈ మిషన్తో అయితే ఈ మిషన్ వాళ్ళు అయితే ఎకరాకి 5,500 ఛార్జ్. మనకు మక్కలు అనేది మన చేతికి వస్తుంది. మనం కంప్లీట్గా ఇక మిల్లుకే కొట్టచ్చు. అలా చూసుకున్నట్టయితే 8 నుంచి 9,000 ఖర్చు అవుతుంది. మళ్ళీ మనకు ఎండలో శ్రమ అనేది బాగా అవుతుంది. ఇలా అయితే మనకు ఒక గంటలో ఒక ఎకరానికి వస్తుందండి. ఇది ఎకరాకు 5,500 అన్న వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఎన్ని ఎకరాలు అయితే అన్న 5,500 అలా ఛార్జ్ చేస్తున్నారు. మనకు కంప్లీట్గా మనకు శ్రమ అనేది తగ్గుతుంది. కానీ మనకు కున్నెలు కానివ్వండి, మక్క అనేది మళ్ళీ మనం పశువులకు వాడుకోవడానికి పనికిరాదు. ఎందుకంటే మొత్తం కంప్లీట్గా వెనుక ఒక్క కర్ర అనేది 3-4 వక్కలయ్యి మొత్తం స్మాష్ లెక్క అయిపోతుంది. దీని ద్వారా మనం ఎటు దాన్ని క్యారీ చేయలేము. కంప్లీట్గా ఈ మక్క అనేది వేస్ట్ అయిపోతుంది. కానీ మనకు ఎవరైతే పశువులకు ఈ మక్క అనేది ఉపయోగపడదు, అలాగే అయిపోయిన తర్వాత బర్న్ చేసి అంటే కాలబెట్టే వాళ్ళకు ఈ మిషనరీ వాడుకున్నట్టయితే చాలా వరకు ఉపయోగపడి. ఇలా చూసినట్టయితే ఒక్కొక్క కర్రలు అంటే ఒక్కొక్క లైను ఒకటేసారి 5 లైన్లు పట్టుకపోతాయి. ఒక లైన్లు పట్టుకపోయిన తర్వాత కంప్లీట్గా లైన్ బై లైన్గా ఇట్లా రౌండ్గా తిరుగుతారండి. ఇక్కడ చూసుకున్నట్టయితే కర్ర అనేది కంప్లీట్గా ఒక 2 ఇంచ్ కింద గ్యాప్ ఇచ్చి అన్న అనేది కోస్తున్నాడు. అలా అయితే ఎప్పుడైతే గాడ్ ద్వారానికి కింద పడ్డ మక్క కర్రలు కూడా ఇది గుంజుకొస్తుంది. ఇలా చూసుకున్నట్టయితే మక్కలు అనేది కంప్లీట్గా మీద ట్యాంక్లో స్టోర్ అవుతాయండి. దాని కెపాసిటీ వచ్చేసి 16 క్వింటల్స్ పడతాయి అట ఒక్కసారి ఒక ట్యాంక్ అనేది ఫుల్ అవుతాయి. అలా చూసుకున్నట్టయితే ఎకరాకు దగ్గర 3 ట్యాంకులు వెళ్తున్నాయండి. ఈ సీడ్ అనేది అడ్వాంటా 741 సీడ్ అండి, హైబ్రిడ్. ఇది ఏషియంలో మనకు దాదాపు 45 క్వింటాల దాకా వెళ్తున్నాయండి. 45 నుంచి 46 క్వింటాల దాకా వెళ్తున్నాయి. కర్రను చూసుకున్నట్టయితే కర్ర కూడా చాలా బాగుంది. మనకు వర్షాకాలం కన్నా ఇప్పుడు బాగా పంట వచ్చింది. ఇక్కడ గాడ్ ద్వారాలకు ఎలాంటి ఒదులుకు లేకుండా కర్ర కూడా ఎటుపడలేదు. స్టేబుల్గా అంటే రెసిస్టెన్స్ పవర్ అనేది దీనికి ఎక్కువ ఉంది. ఒక్కొక్క కర్రకు చూసుకున్నట్టయితే 2 కర్రలు పెట్టాయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకటేసారి మనకు హార్వెస్టింగ్ ఏంగా కర్ర కూడా ఎటుపడతలేదు. అలాగే కంప్లీట్గా మంచిగా హార్వెస్టింగ్ అనేది చాలా వరకు ఈజీగా అయిపోతుంది. ఇట్లా నిలబడి ఉంటే మంచిగా ఈ మిషన్ అనేది చాలా బాగా కోయవచ్చండి. ఎందుకంటే దానికన్నా కింద పడ్డ కర్రనైతే బాగా టైం తీసుకుంటుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే కంప్లీట్ ఈ మడి సగంలో మొత్తం ఈ కర్ర అనేది పడిపోయిందండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఏజంగిలో కొన్ని వాటర్ ప్రాబ్లం ఉండడం వల్ల వీటికి ఎడ్జ్కి అనేది కొంచెం వాటర్ అనేది తక్కువ పెట్టాము. ఎందుకంటే ఎప్పుడైతే అది తలుపు వేసిన తర్వాత పాలు పోసే టైంకి మనకు వాటర్ అందక 4 సార్లు పెట్టే టైమ్స్కి 2 టైమ్సే పెట్టామండి. అందుకే దానికి వెడ్తికి ఆ కర్ర అనేది నిలవలేదు, అందుకే ఇట్లా పడిపోయింది. మొక్కజొన్న రైతులు అయితే వాటర్ మాత్రం కరెక్ట్ టైంకి పెడితేనే మక్కలు అనేది కరెక్ట్ వెళ్తాయండి. లేదనంటే అన్ని నాపల్లాగా మనకు ఆ మక్కలు కూడా వెయిట్ రావు, చాలా వరకు మనకి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కింద పడ్డది కోయడానికి హార్వెస్టర్ అయితే
కంప్లీట్గా మనకు బాగా కంప్లీట్ కింద పడ్డది అయితే కొయ్యలేమండి, ఎందుకంటే అది బ్లేడ్కి అనేది లిఫ్ట్ చేసి అందులో లోపలికి గుంజిపోదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక మిషన్ అయితే నిండిపోయిందండి. ఒక 12 గుంటల మడికే మిషన్ అనేది నిండిపోయింది. చూడండి, 12 నుంచి 15 గుంటల మడికే మిషన్ అనేది నిండిపోయింది, అంటే 16 క్వింటాలు లెక్క అనుకోండి. చూసుకున్నట్టయితే మనకు కంప్లీట్గా మక్కలు అనేది ఒలిసే వస్తుంది. ఇది ఒక డైరెక్ట్ మనం మిల్లుకి కొట్టచ్చు, ఎలాంటి టెన్షన్ లేకుండా. ఈ వర్షాకాలం చూసుకున్నట్టయితే ఇలా అయితే నయమండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి థ్యాంక్ యూ.